మనం పాటించే ఒక్కో ఆచారానికి ఒక్కో అంతరార్థం ఉంది. అర్థం మాత్రమే కాదు, ప్రతి ఆచారం వలన మనకు, మన శరీరానికి, మన ఆరోగ్యానికి మేలు చేసే లక్షణాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. ఉపవాసం ఉండడం. హిందువుల్లో అధిక శాతం మంది వారంలో ఏదో ఒక రోజు దేవుడికి ఉపవాసం ఉంటారు కదా. ఆయుర్వేదం ప్రకారం అలా ఉపవాసం ఉండడం చాలా మంచిది. ఎందుకంటే ఉపవాస సమయంలో మన జీర్ణ వ్యవస్థకు పూర్తిగా విశ్రాంతి లభించి శరీరంలో ఉన్న పలు విష పదార్థాలు బయటకు వెళ్లగొట్టబడతాయట. దీంతో పాటు దేహం తనకు తాను మరమ్మతులు చేసుకుంటుందట. ఉపవాసం ఉండడం వల్ల డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు రావట. నిద్రించేటప్పుడు తలను ఉత్తరానికి పెట్టకపోవడం. భూమికి అయస్కాంత క్షేత్రం ఉన్నట్టుగానే మన శరీరానికి కూడా అయస్కాంత క్షేత్రం ఉంటుందట. ఒకవేళ మనం ఉత్తరం దిశగా తలను పెట్టి పడుకుంటే మన శరీరంలో ఉన్న ఐరన్ మెదడుకు ప్రవహించి బీపీ, గుండె సంబంధ సమస్యలు వస్తాయట. తలనొప్పి, అల్జీమర్, పార్కిన్సన్స్ డిసీజ్ వంటి వ్యాధులు వస్తాయట. కాబట్టి తలను ఉత్తరం దిశకు పెట్టి నిద్రించకూడదట. నేలపై కూర్చుని భోజనం చేయడం. నేలపై కూర్చుని భోజనం చేయడం వల్ల పద్మాసనం భంగిమ వస్తుంది. దీంతో జీర్ణక్రియ సక్రమంగా జరిగి జీర్ణాశయ సంబంధ సమస్యలు దూరమవుతాయట. కారమైన ఆహారం ముందు, స్వీట్లు తర్వాత తినడం. భోజనం చేసినప్పుడు ముందుగా కారంగా ఉండే ఆహారం తినడం వల్ల జీర్ణాశయంలో జీర్ణక్రియకు అవసరమైన ఆమ్లాలు బాగా ఉత్పత్తి అవుతాయట. దీంతో జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుందట. అయితే భోజనం మొదట్లోనే స్వీట్లు తింటే అది మనం తిన్న ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేయనీయదట. నదుల్లో నాణాలు వేయడం. ఒకప్పుడు మన దగ్గర రాగితో చేసిన నాణాలు చెలామణిలో ఉండేవి. ఈ కారణంగా ఆ నాణాలను నదుల్లో వేస్తే ఆ రాగి అంతా ఆ నీటిని శుద్ధి చేసేదట. దీంతో ఆ నీటిని తాగే వారికి ఎన్నో అనారోగ్యాలు దూరమయ్యేవట. ఆలయాల్లో గంటలు ఉండటం. ఆలయాల్లో ఉండే గంటను 7 సార్లు కొడితే మన శరీరంలో ఉన్న 7 చక్రాలు ఉత్తేజమవుతాయట. అంతేకాదు మెదడు కుడి ఎడమ భాగాలు రెండు కొంతసేపు ఏకమవుతాయట. దీంతో మన మనస్సుకు ప్రశాంతత కలుగుతుందట, ఏకాగ్రత పెరుగుతుందట. గంటను మోగించడం వల్ల ఆ ప్రాంతంలోని గాలిలో ఉండే క్రిములు నాశనమవుతాయట. ఆడవాళ్లు గాజులు ధరించడం. ఆ గాజుల వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయట. గాజులు ఎల్లప్పుడూ చేతి నరాలకు తాకుతూ ఉండడం వల్ల బీపీ కూడా కంట్రోల్లో ఉంటుందట. పిల్లలకు చెవులు కుట్టించడం. చిన్నారులకు చెవులు కుట్టించడం సహజమే, ప్రధానంగా ఆడపిల్లలకు. ఆ మాటకొస్తే కొంతమంది మగపిల్లలకు కూడా చెవులు కుట్టిస్తారు. అయితే ఇలా కుట్టించడం వల్ల ఆక్యుప్రెషర్ వైద్యం జరిగి దాంతో వారికి వచ్చే అనారోగ్యాలు పోతాయట. ప్రధానంగా ఆస్తమా వంటి వ్యాధులు రావట. రావి చెట్టును పూజించటం. హిందువుల్లో అధిక శాతం మంది రావి చెట్టుకు పూజలు చేస్తారు. ఈ చెట్లయితే ఎక్కువగా దేవాలయాల్లోనే ఉంటాయి. అయితే సాధారణంగా చెట్లన్నీ పగటిపూట ఆక్సిజన్ ను విడుదల చేస్తే ఈ చెట్టు మాత్రం రాత్రిపూట ఆక్సిజన్ ను విడుదల చేస్తుందట. దీంతోనే రావి చెట్టును పూజిస్తారు. కాలివేళ్లకు మెట్టలు ధరించడం. హిందూ సాంప్రదాయంలో పెళ్లైన మహిళలు కాలికి మెట్టలను ధరిస్తారు. ఇలా ధరించడం వల్ల ఆక్యుప్రెషర్ వైద్యం జరిగి వారి గుండె నుంచి గర్భాశయానికి రక్త ప్రసరణ బాగా జరుగుతుందట. అయితే వెండి మెట్టలు ధరిస్తే ప్రకృతిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ వారి శరీరంలోకి ప్రవేశిస్తుందట. నుదుటిన కుంకుమ బొట్టు ధరించడం. నుదుటిన కుంకుమ బొట్టును ధరిస్తే అక్కడి నరాలు ఉత్తేజితమై పీయూష గ్రంథిని యాక్టివేట్ చేస్తాయట. దీంతో బీపీ, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయట. ఎదుటి వారికి 2 చేతులతో నమస్కరించడం. ఎదురుగా ఉన్న వారికి 2 చేతులతో నమస్కరిస్తే మనం వారిని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటామట. ఎలాగంటే 2 చేతులను జోడించినప్పుడు చేతి వేళ్లన్నీ కలిసిపోయి ఆక్యుప్రెషర్ వైద్యం జరిగి మన జ్ఞాపక శక్తిని పెంచుతాయట. దీంతో పాటు మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుందట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.